మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి పక్షమున దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ ఏ సమయమైనప్పటికీ పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై మన పక్షమున దేవుడు ఉన్నాడు. ఎలాగునో తెలుసా? అనేక మార్లు యాక్సిడెంట్ల నుంచి మనల్ని తప్పించాడు, పూర్ణ రక్షణ కలగజేశాడు. అనేక మార్లు విష పురుగుల నుండి మనల్ని తప్పించాడు, పూర్ణ రక్షణ కలగజేశాడు. అనేక సార్లు అపవాది మనల్ని మరణానికి తీసుకెళ్లాలనుకున్నప్పటికీ కూడా ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలన్నా కూడా మనం చేసుకోలేకపోయాం. దేవుడే తప్పించాడు. మరణాన్ని తప్పించడం నీ వల్ల, నా వల్ల, ఇంకొకని వల్ల అస్సలు అసంభవం. అయితే ఈరోజు నీవు, నేను ప్రతి మరణం నుండి, అనేక ప్రమాదముల నుండి తప్పించబడి సజీవ లెక్కలో ఈరోజు దేవుని మాటలు వినగలుగుతున్నామంటే దేవుడు నీకు పూర్ణ రక్షణ కలగజేసిన వాడై ఉంటున్నాడు. నీవు మరణించే సమయాలలో దేవుడు పూర్ణ రక్షణ కలగజేసి నిన్ను కాపాడుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఆయనకు లోబడు, ఆయనతో ఉండు, ఆయనను ఆశ్రయించు. ఆయన నిన్ను తప్పిస్తూ, ఆయన నిన్ను విడిపిస్తూ, ఆయన నిన్ను గెలిపిస్తూ ఉంటాడు ఎప్పటికీ కూడా. దేవుని బిడ్డలారా, మరణం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు, కానీ దాన్ని ఆపగలిగిన శక్తిమంతుడు నీవు నమ్ముకున్న దేవుడు. ఆయనను పట్టుకో చాలు, అంతా క్షేమంగా రక్షణకరంగా ఉంటుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీవు చెప్పిన విధముగానే అనేక మార్లు మా దగ్గరికి మరణం అనేక రకాలుగా వచ్చింది, కానీ ఈరోజు మరణించుకున్న సజీవ లెక్కలో ఉంటామంటే కేవలం నీ కృప. నీవు తప్పించడం ద్వారానే ప్రభువా, నీవు పూర్ణ రక్షణ కలగజేయడం ద్వారానే ప్రభువా. తండ్రి, మాకు ఇచ్చినటువంటి పూర్ణ రక్షణను బట్టి నీకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ అనేక మంది బిడ్డలకు కూడా ఆ రక్షణ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.